హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు గాగ్రా ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. 36 నడుము, పొడవు వచ్చేసేకి 41 నడుము. ఎలా ఇప్పుడు 8 పొరలు వేయాలన్నమాట. నీకు జాయింట్ లేకుండా ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు 8 పొరలు కాబట్టి 8 4లు లెక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు 32 వస్తుంది. కట్ చేసినాక సాగిద్ది. ఇది క్రాస్ కాబట్టి ఒక 4 ఇంచులు అడ్జస్ట్ అయితే తర్వాత చూసుకోవచ్చు. మనకు పక్కాగా రెడీ అయితే 4 ఇంచులు పెట్టి కట్ చేస్తే సరిపోద్ది. ఆ 4 ఇంచులు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కటింగ్ చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. అలాగా మనం మార్కింగ్ వేసేసుకొని 4 ఇంచులకి స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ వేసుకొని మనం పైనుంచి సెంటర్ నుంచి ఎలా కొలవాలనేది చూపిస్తాను అనమాట. 4 ఇంచులు పెట్టాను అనమాట. 36 నడుము రావాలి మనకి. 8 4లు 32 వస్తుంది కదా. 32 వస్తే ఆటోమేటిక్గా 4 ఇంచులు వస్తుంది. ఇది మనం క్రాస్గా కట్ చేస్తున్నాం, మనం షేప్ తీస్తాం కాబట్టి పైనుంచి ఎలా కొలవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగా క్రాస్గా వేసేసి అలాగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి నడుము అనేది వస్తుందన్నమాట. 41కి అలా మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకొని కట్ చేయటం. 41 కరెక్ట్ సరిపోయింది. అది జాయింట్ ఏం పడదు. జాయింట్ లేకుండా కట్ చేయాలంటే ఇలా 8 పొరలుగా వేసేసుకోవాలన్నమాట. 8 పొరలు అంటే సెంటర్ ఫోల్డ్ చేసి మళ్ళీ సెంటర్ ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా. మీకు 2 సైడ్స్ ఓపెన్స్ వస్తాయి. వన్ సైడ్ క్లోజ్ చేసుకుంటే వన్ సైడ్ వాటికి మనం బుక్స్ పెట్టుకునేలాగా కట్ చేసుకుంటే మీకు నాడా టైప్ అయినా ఎలాస్టిక్ టైప్ అయినా అలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా క్రాసులు వస్తే తర్వాత మనం టోటల్గా కటింగ్ అయిపోయిన తర్వాత మనం జిగ్జా చేసేటప్పుడు చెక్ చేసేసుకొని ఎక్స్ట్రా మనం ఇలా పైన అన్నీ కలిపి మడిచి పట్టుకున్నప్పుడు సాగుతాయి అన్నమాట. మనం కటింగు సాగినప్పుడు దాన్ని మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఎందుకంటే మనం కరెక్ట్గానే కట్ చేసాము. ఇదేంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసిన జిగ్జా చేసేటప్పుడు కానీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి సమానంగా ఉందా. ఒకటి కిందకి ఒకటి పైకి వస్తుంది కదా, దాన్ని బట్టి మనం కొంచెం ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసేసుకుని ఉంటే కరెక్ట్గా రౌండ్గా టోటల్గా సమానంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? అలాగా కట్ చేసేసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ పెట్టండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బుజ్జిబాబు, మాస్టర్ బుజ్జిబాబు, నర్సాపేట క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, కోట సెంటర్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. చూసారా? ఈ విధంగా కనుక మీరు కటింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్తో బాగుంటుందన్నమాట అనేది. అలాగా ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు మనం సాగిద్ది అనమాట. కటింగ్ చేసినాక మనం లాగి అయితే కట్ చేయలేం కదా. కటింగ్ చేసినాక చెక్ చేసుకోవాలి. కటింగ్ చేయకపోయినా ఏం కాదు. లాస్ట్లో అంటే ఒకటి ఎక్కువ తక్కువగా వస్తుంది కదా, దాన్ని కొంతమంది వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం సమానంగా కట్ చేసుకుంటే బాగుంటుందని అనమాట నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.